దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము నేను చెప్పాలని అనుకున్న అంశం ఏంటంటే, నీ మొక్కుబడులను గౌరవించు. నీ మొక్కుబడులను గౌరవించు, లేక ఇంగ్లీష్లో హానర్ యువర్ వౌస్. హానర్ యువర్ వౌస్. వావ్ అంటారు కదా, వావ్ కాదు, వౌస్. వావ్, డబ్ల్యూడబ్ల్యూ, వౌస్, విఓడబ్ల్యూ. కనుక వావ్ అంటే ప్రామిసెస్ అన్నమాట. వావ్ అంటే ప్రామిస్ కదా. మరి లేక తెలుగులో మొక్కుబడులు. కొన్నిసార్లు అంటారు కదా, నేను మొక్కుకున్నానని అంటారు కదా. అంటే మన దేశంలో, మన సాంప్రదాయంలో ఏమంటారు, నేను మొక్కుకున్నా అంటారు. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం ఏంటంటే, మొక్కుబడులు చాలా విషయాలు ఉన్నాయి. మరి అన్నిట్లో పోను, ఎందుకంటే మరి నేను తీసుకున్న టైము అంటే మనకున్న టైం తక్కువ. కనుక నీ మొక్కుబడులను గౌరవించు. మనం చేసే మొక్కుబడులను మనం ఏం చేయాలి? గౌరవించాలి. వీ షుడ్ హానర్ అవర్ ప్రామిసెస్ కదండి. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కదా, మరి నేను యవనస్తుగా ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ విషయంలో మేము బాగా మ్యూజిక్ ప్లే చేస్తుండే. ఈ టైంలో మరి మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు పిల్లలకి, ఎందుకంటే వాట్సాప్ మీద వచ్చినందుకు దాంట్లో మ్యూజిక్ అందరూ వేరే వాళ్ళు ప్లే చేసి యూట్యూబ్ చూస్తుంటారు, కనుక ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు. మాకు ఎట్లుండే అంటే, ప్లే చేయాలి గంటలు గంటలు మేము ప్లే చేస్తుండే. ఫ్రెండ్స్ గంటలు ప్లే చేస్తూ, మరి ఆ తర్వాత చాలా చాలా ప్లే చేసినాము పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా. కనుక దేవుని బిడ్డలారా, మరి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నీ మొక్కుబడులను ఏం చేయాలి? మనము గౌరవించాలి. దేవుని స్తోత్రం. ఫ్రెండ్స్ కదండి. అయితే కొన్నిసార్లు మనం కలుసుకుందాం అనుకుంటాం. ఏమనుకుంటాం? మేము కలుసుకుందాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కలవలేకపోతున్నాం, కొన్నిసార్లు రాను కదండి. కనుక మరి అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ అవర్ ప్రామిస్ కదా. అయితే జాగ్రత్త ఉండాలా. మరి ఆ టైమ్స్ వేరే, ఈ టైమ్స్ చాలా వేరే కదండి. కనుక మరి ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం గడపడం కూడా అది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే పోలరైజ్ అయిపోయినాయి కదండి. ప్రతి విషయం పోలరైజ్. అంటే ఏమైపోయిందంటే డిఫరెన్సెస్ వచ్చేసినాయి, చాలా డిఫరెన్సెస్ కదండి. మన దేశంలో, ప్రపంచమంతా, దేశం కాదు ప్రపంచమంతా డిఫరెన్సెస్ వచ్చేసినాయి. ఒక తట్టు క్రీస్తు బిడ్డలు, మిగతా తట్టు యేసుప్రభుని ద్వేషించేవాళ్ళు. మళ్ళీ దాంట్లో క్రైస్తవులు, మళ్ళీ మన డిఫరెన్సెస్ మనకే కదండి. వేరే వాళ్ళు, వాళ్ళ డిఫరెన్సెస్ వేరే. అయితే ఈ విధంగా డిఫరెన్స్ చాలా వచ్చేసినాయి కనుక దాంట్లో కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకు మనం ఇవన్నీ చెప్తున్నా అంటే, ప్రమాదాలు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా కొన్నిసార్లు ఫ్రెండ్షిప్స్లో కూడా మనము మాట తప్పుతాము. దాంట్లో ఏమవుతాయంటే కొన్నిసార్లు గొడవలు కూడా వస్తాయి కదండి. ఏమవుతాయి? గొడవలు. కనుక ప్రామిస్ చేయొద్దు, అనవసరంగా ప్రామిస్ చేయొద్దు కదండి. ప్రామిస్ చిన్నప్పుడు మాకు అలవాటు, ప్రతిదానికి ప్రామిస్ అంటుండే. ప్రతిదానికి ప్రామిస్ అంటుండే. ప్రామిస్ అని గాడ్ ప్రామిస్ అంటుండే. కొన్నిసార్లు మదర్ ప్రామిస్ అంటుండే, డాడీ ప్రామిస్ అనకపోతుండే. మరి ఏందో మరి అది మాకంటే చిన్నప్పుడు అలవాటు. అది గాడ్ ప్రామిస్ అంటాం, లేదా మదర్ ప్రామిస్ అంటాం కదా. దేవుని మీద ఒట్టు కదా. ఇక్కడ మనకి సాంప్రదాయం నా మీద ఒట్టు అంటారు కదా. మనం గమనిస్తుంటాం, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు అని అన్నారు కదా, నా మీద ఒట్టు. కనుక ఏంటంటే ప్రామిస్, ఇవన్నీ అనవసరమైన అనమాట. ఈ ప్రామిస్ అనేవి అంటే చిన్నప్పుడు తెలియక చెప్పటం వేరే, తెలిసిన తర్వాత చెప్పడము
వేరే. సో యూ షుడ్ నాట్ ప్రామిస్ ఎనీబడి ఎనీథింగ్. బీ కేర్ఫుల్. ఎవరన్నా ఏదన్నా అడిగినా ఐఎమ్ సారీ అన్నారు. ఏమంటారు? ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ అన్నారు. బెస్ట్ ఆన్సర్ కదా. ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ. ఐఎమ్ సారీ అనేసాల ఎవరైనా ఏదైనా కూడా ఏమైనా అస్సలు ప్రామిస్ చేయదు. కనుక దాని పిల్లారా, బైబిల్లో కూడా చాలా మంది ప్రామిస్ చేస్తున్నారు కదండి. ప్రామిస్ చేసి వాళ్ళు చేస్తున్నారు. ఈ దినము యాకోబు జీవితంలో ఆయన చేసిన ప్రామిస్ మంచి ప్రామిస్ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జేకబ్స్ ప్రామిస్ కదండి. మరి జెనసిస్ చాప్టర్ 28 వర్సెస్ 20, 21 and 22. ఆది కాండము 28వ అధ్యాయము 20, 21, 22 వచ్చిన చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఏం చేస్తున్నాడు? చివరి మాట ఏంటి? మొరక్కుకొనెను. హీ మేడ్ ఎ వావ్, హీ మేడ్ ఎ ప్రామిస్ టు గాడ్ కదండి. కనుక అదేం పిల్లలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే జేకబ్స్ ప్రామిస్. కానీ జేకబ్ ఈజ్ అ వెరీ క్లెవర్ పర్సన్ కదండి. జేకబ్ ఈజ్ అ వెరీ క్లెవర్ పర్సన్. అందుకోసం యేసుప్రభు ఏమన్నాడు? మీరు పాముల వలె వివేకులై ఉండేది, పావురముల వల్లే నిష్కపటులై ఉండేది. వీ షుడ్ బి క్లెవర్, బట్ వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి కదండి. వీ షుడ్ బి క్లెవర్. పిల్లలు మీరు వినండి, మీ హృదయంలో మీరు భద్రపరచుకోండి. బీ క్లెవర్ బట్ డోంట్ హర్ట్ ఎనీబడి కదా. డోంట్ హర్ట్ ఎనీబడి. మీ మాటల చేతనైనా మీ క్రియల చేతనైనా డోంట్ హర్ట్ ఎనీబడి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఎనీబడి కదా. కనుక ఇక్కడ మనం చూద్దాం ఆయన సంగతి చూస్తే. దేవుని పిల్లారా, నేను ధ్యానించే సమయంలో గత వారం అంతా యాకోబు గురించి నేను అనుకుంటున్నాను. మరి తను స్టడీ చేసిన తర్వాత ఆయన ఐదు విషయాలు చెప్తాడు ఇక్కడ కదండి. 28 చాప్టర్ జెనసిస్ 28 and verse 20 చదువుకుందామా. అప్పుడు యాకోబు అంటే అంతకుముందు ఈ అధ్యాయంలో మనం ఏం చూసాము? తను బాధలో ఉంటాడు, అపాయంలో ఉంటాడు, నేను బ్రతుకుతానా లేదా అనే స్థితిలో ఉంటాడు కదండి. ఎందుకంటే అన్నతో ప్రాబ్లం. ఆ తర్వాత ఏం చూస్తామంటే మనము తను అంటే ఒంటరి వాడైపోతాడు. ఒంటరి వాడై ఏం చేస్తాడు? పడుకొని ఒక రాయి తీసుకొని పిల్లోగా పెట్టుకుంటాడు కదండి. ఒక రాతిని తీసుకొని పిల్లోగా పెట్టుకుంటాడు కదండి. అలసిపోతే ఏ రాయి కూడా మనకి మంచి సాఫ్ట్ పిల్లోగా అయిపోతుంది కదండి. మంచి నిద్రపోతే ఏమొస్తాయి? మనకి కళలు వస్తాయి. యాకోబు మంచి కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? ఒక నిచ్చెన తన తల దగ్గర నుంచి ఎక్కడ దాకా ఉంది? ఆకాశం వరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన బాధలు ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు కదండి. హీ విల్ గివ్ us అష్యూరెన్స్. ఏంటి అష్యూరెన్స్? ఐఎమ్ దేర్, డోంట్ వరీ మై చైల్డ్, ఐఎమ్ దేర్ అంటాడు కదా. అయితే ఆ నిచ్చెన అక్కడ తన తల దగ్గర నుంచి ఎక్కడ దాకా ఉంది? అది ఆకాశము లోనికి ఉంటే దాని మీద ఎవరు తిరుగుతున్నారు? దూతలు తిరుగుతూ ఉంటున్నారు కదండి. సరే, అదంతా మనకు తెలుసు. దాంట్లోకి వెళ్తే చాలా టైం అయిపోతుంది. అయితే ఏమవుతుందండి? 20 వచ్చిన చదమ్మా. అప్పుడు యాకోబు చూడండి, ఈ దీంట్లో ఆయన చెప్పే మాటలు, దేవునితో మాట్లాడే మాటలు, దేవునితో ప్రామిస్ చేసే మాటలు, దేవునితో మొక్కుకునే మాటలు మనం ఇక్కడ చూస్తాం. కానీ ఇంగ్లీష్లో మరి అంటే ట్రాన్స్లేషన్ ఏమైతుందంటే ఈ లాస్ట్ది ఇక్కడ తెలుగులో ఫస్ట్ వచ్చింది, ఇవి లాస్ట్లో వస్తాయి కదండి. ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ ఎప్పుడైనా అదే ఉంటుంది. మనము స్టార్ట్ చేసింది ఒక దగ్గర, ఎండ్ చేసేది ఒక ఉల్టా ఉంటుంది. అంటే ఆ గ్రామర్ ప్రకారం అది పోతున్నాం. ఇక్కడ ఏం చూస్తాం మనము? 5 విషయాలు చూస్తాం. ఇక్కడ ఏంటంటే మరి నేను ఇంగ్లీష్లో చెప్తాను.
అని ఏం చెప్తా అంటే యూ మస్ట్ బీ విత్ మీ. ఏమంటాడు? నీవు నాకు తోడుగా ఉండాలి అని డిమాండ్. ఏంటండి ఇవన్నీ డిమాండ్స్? యాక్చువల్గా ఒక విధంగా చూస్తే నేను చెప్పినాను కదా, యాకోబు ఈజ్ అ క్లెవర్ పర్సన్ కదండి. మరి తను ఏం చేస్తాడంటే డిమాండ్స్ పెడతాడు. ఎవరికి డిమాండ్ పెడతాడమ్మా? దేవునికే డిమాండ్ పెడతాడు. కనుక మరి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమంటున్నాడు? దేవుడితో యూ మస్ట్ బీ విత్ మీ అంటున్నాడు. నీవు నాకు తోడుగా ఉండాలి కదండి. నీవు నాకు తోడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనకి డౌట్స్ వస్తాయి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, నన్ను విడిచిపెట్టినాడా అని చెప్పేసి మనకి ఏమొస్తాయి? డౌట్స్ వస్తాయి. కానీ ఇంత బాధల్లో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కదండి. అంటే ఆయన అంత బాధలో ఉండి హాయిగా నిద్రపోతే దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడితే కూడా మళ్ళీ ఇంకేముంటాడు? నీవు నాకు తోడై ఉంటే, అంటే నువ్వు తోడుగా ఉండాలి దేవా అంటున్నారు. నీవు నాకు, అందుకోసం భక్తుడు పాట రాసినాడు పాత జమానాలో, నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన పుస్తకం ఉంటుంది. కీర్తన పుస్తకాలు పాటలు మనము పాడట్లేదు కదండి. యాకోబు ఏమంటున్నాం చెప్పండి? నీవు నాకు తోడుగా ఉండాలి. యూ మస్ట్ బీ విత్ మీ. డిమాండ్ అది, యూ మస్ట్ బీ విత్ మీ. కొన్నిసార్లు పిల్లలు డాడీ యూ మస్ట్ బీ విత్ మీ అంటారు. ఏమంటారు? డాడీ యూ మస్ట్ బీ విత్ మీ. కొన్నిసార్లు డ్యూటీకి పోతే కూడా డ్యూటీ దగ్గర కూడా అంటే పోయేంత వరకు ఏడుస్తుంటారు పిల్లలు కదండి. మమ్మీ నువ్వు నా దగ్గరనే ఉండాలంటారు. ఏమంటారు? మమ్మీ నువ్వు నా దగ్గరనే ఉండాలని పిల్లలు డిమాండ్ చేస్తుంటారు కదండి. కనుక దేవుని పిల్లారా, ఈ విధంగా మరి యాకోబు డిమాండ్ చేస్తున్నట్టంటే, దేవా నీవు నాకు తోడై ఉండాలి. యూ మస్ట్ బీ విత్ మీ. సెకండ్ది, యూ మస్ట్ కీప్ మీ సేఫ్. సెకండ్ ఏంటి? యూ మస్ట్ కీప్ మీ సేఫ్ ఇన్ ఆల్ మై జర్నీస్. ఎందుకంటే ఆయన ప్రయాణం ఉంది. ఆయన ఎక్కడ పోవాలి? అన్నను కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇంకా వాళ్ళకి ఉన్న భేదాభిప్రాయాలు డిఫరెన్సెస్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకోవాలి. పెద్ద ఇష్యూ అది ఇప్పుడు. ఈజ్ హ్యావింగ్ ఎన్ ఇష్యూ. కనుక ఏమంటున్నాడు? నా మార్గంలో నీవు నాకు తోడుగా ఉండాలి. యూ మస్ట్ కీప్ మీ సేఫ్. ప్రయాణంలో నాకు క్షేమము కలిగించాలి. ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు, మా అన్న కోపంతో ఉన్నాడు. కనుక నాకు క్షేమము, నా ప్రయాణం అంతట్లో, నా పని అంతట్లో క్షేమము నాకు కావాలి. యు మస్ట్ కీప్ మీ సేఫ్ ఇన్ ఆల్ మై జర్నీస్ అంటున్నా కదండి. మూడోది ఏమడుతున్నా అంటే, ఇది అంటే మనం అనుకోవచ్చు ఇది కూడా అడగొచ్చు ఆ దేవుణ్ణి అని చెప్పేసి కదా. ఏమంటాడు? నాకు ఆహారము ఇవ్వాలి కదండి. ఇప్పుడంటే మనం పొలాలు కొనుక్కోలేము కదండి. ఒక పొలం కొనుక్కోవాలంటే హైదరాబాద్లో ₹1,00,00,000 కదా బ్రదర్, అంతేనా? ఎక్కడ అంత కోట్లే. ఒక ఎకరం కొనాలంటే ₹1,00,00,000 కదా. ఆ టైంలో వాళ్ళకి ఏం లేదు, ఎక్కడంటే అక్కడ పోయి దున్నుకోవచ్చు, గింజలు వేసుకోవచ్చు, ధాన్యాలు అన్ని వండించుకోవచ్చు, తినొచ్చు కదండి. కానీ ఆయన ఏమడుతున్నాడు? యూ మస్ట్ గివ్ మీ ఫుడ్ బికాజ్ యు ఆర్ ది ప్రొవైడర్. ఒక తట్టు డిమాండ్ చేస్తూ ఒక తట్టు ఏం చేస్తున్నాడు? దేవునికి ఆయన ఈజ్ అక్నాలెడ్జింగ్ దట్ గాడ్ ఈజ్ ద ప్రొవైడర్ కదండి. ఏమంటున్నాడు? నాకు ఆహారము ఇవ్వాలి. యూ మస్ట్ గివ్ మీ ఫుడ్ బికాజ్ యు ఆర్ ద ప్రొవైడర్. యు ఆర్ యెహోవా ఈరే కదండి. యెహోవా జైరే మై ప్రొవైడర్,
His grace is sufficient for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. కదండి, according to His riches in glory. Praise the Lord. Hallelujah. అయితే దేవుడు ఎవరమ్మా చెప్పండి? ఈజ్ ద ప్రొవైడర్. పోషించువాడు కదమ్మా, పోషించువాడు. కానీ నేను పంటలు పండించుకుంటానులే, తింటానులే అని యేసుప్రభు గొప్ప అని చెప్తాడు కదా. బాగా పంటలు పండిస్తే బాగా తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఇంకా గోదాములను ఎక్స్టెండ్ చేసేసి ఏం చేస్తాడు? నా ప్రాణమా తినుము త్రాగుము అంటుంది. ఈయన యాకోబు. ఈయన ఎవరండి? యాకోబు, అబ్రహాము మనమడు, దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము యొక్క మనమడు. చోజన్ వన్, ఈజ్ అ చోజన్ వన్, ఏర్పరచబడిన వాడు. కానీ ఏమడుతున్నాడు? నాకు ఆహారం ఇవాళ పని ఏం చేస్తాం? ఆహారం జొమాటో యాప్ ఓపెన్ చేయాలా కదండి? లేకపోతే ఇంట్లో నుంచి ఇట్లా బయటకు పోతే టిఫిన్ సెంటర్, ఇంట్లో నుంచి బయటకు పోతే టిఫిన్ సెంటర్లు కుప్పలు హైదరాబాద్లో కదండి. అయితే అయినప్పటికీ ఏమంటున్నాడండి? గివ్ మీ ఫుడ్ లార్డ్ అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఏం నేర్పించాడు మనకు? నేడు మాకు ఆ మాట చెప్పండి. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము అని. ఎవ్రీ డే వి షుడ్ ప్రే. ప్రభు ప్రార్థన చేస్తుంటారా? లార్డ్స్ ప్రేయర్ చేయాలి, మీరు బై హార్ట్ చేసుకొని చేయాలి. కనుక ఎవ్రీ డే వి హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు లార్డ్ గివ్ మీ ఫుడ్. ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కదండి. ఆ తర్వాత ఏంటి? ధరించుకున్నటకు. ఇది అఫ్ కోర్స్ ఇది కొద్దిగా అడిగితే కూడా ఏమన్నా కదండి మీనింగ్ ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఏం లేవు, బట్టల షాపులు లేవు, స్వింగ్ మిషన్ అస్సలకే లేదు కదండి. చాలా కష్టపడి క్లాత్ తయారు చేసుకొని ఎంతో కష్టపడి వాళ్ళు ఒక డ్రెస్ తయారు చేసుకునే పరిస్థితి. కానీ ఏమంటున్నాడు? యూ గివ్ మీ క్లోతింగ్. ఏమంటున్నాడమ్మా? నీవే నాకు ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచే. అంటే ఇచ్చువాడు నీవే అంటున్నాడు కదండి. ఏం చేస్తున్నాడు? ఈజ్ అక్నాలెడ్జింగ్ గాడ్ దట్ యు ఆర్ ద గివర్, యు ఆర్ ద ప్రొవైడర్, యు ఆర్ ద ప్రొటెక్టర్ కదండి. మొదటగా ఏంటి? యు మస్ట్ బీ విత్ మీ. అందుకోసం ఏసే పుట్టినప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన యేసు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నెరవేర్చబడింది కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. హల్లెలూయా. క్లోదింగ్, ఐ నీడ్ క్లోదింగ్ లార్డ్ అంటున్నాడు కదండి. ఇవాళ రేపు మరి క్లోత్స్ ఏమైపోయింది? ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది కదండి. క్లోత్స్ కొంటే బ్రాండెడ్ క్లోత్సే కావాలా కదండి. చిన్నప్పుడు మాకు బ్రాండెడ్ తెలియదు. మాకు చిన్నప్పుడు బ్రాండెడ్ క్లోత్స్ తెలియదు. నేను నలుగురం పిల్లలు కనుక మా డాడీ చాలా సేవింగ్ చేస్తుండే. మా డాడీ, మా మమ్మీ డాడీ ఇద్దరు సేవింగ్ చేస్తుండే. తార్నాక నుంచి సెకండ్ పోతుండే. మేము సెకండ్ పోయిన తర్వాత ఏం చేస్తాం? మా డాడీ మోండా బజార్ పోయిన తర్వాత అక్కడ అందరికి ఒకటే క్లాత్ షర్ట్ అయినా షార్ట్స్ అయినా. అప్పుడు 9th క్లాస్ వరకు షార్ట్స్, ఇప్పుడు పుట్టోళ్ళకే ప్యాంట్లు. ఎంత అదృష్టం అవుతుంది మీరు. మా చిన్నప్పుడు ఎప్పుడు ప్యాంట్లు కొనుక్కుంటే ఎప్పుడు మా డాడీ ప్యాంట్, మళ్ళీ నోటికల్ మా మాట రాదు బయటికి, అంత భయపడతారు మా పేరెంట్స్కి. 9th క్లాస్లో ప్యాంట్ వేసుకున్నాను నేను కదా.
అయితే మా డాడీ చేస్తుండే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, ఎప్పుడన్నా బర్త్డేకి అంతే 3 pairs ఆఫ్ క్లోత్స్ ఎవ్రీ ఇయర్. అంత స్ట్రిక్ట్గా మెచ్చినాడు మా డాడీ. అయితే దేవుని బిళ్ళారా, అందరికి ఒకటే క్లాత్, అందరికి ఒకటే స్టిచ్చింగ్. మోండా మార్కెట్లో కొన్నిసార్లు ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద వాళ్ళు ఉంటారు కదా, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. అప్పుడంతా అదే. అక్కడ అందరు కొట్టిన తర్వాత మళ్ళీ మా డాడీ తీసుకొని వచ్చిన తర్వాత వేసుకోవాలి అంతే. ఇంకా నో కంప్లైంట్స్. ఇక్కడ లూజ్ ఉంది, అక్కడ ఇట్లుంది, నో కంప్లైంట్స్, వేసుకోవాల్సిందే కదండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్లోత్స్ ఇప్పుడైతే మనకి మంచి బ్రాండెడ్ కావాలి కదండి. ఏదైనా దేవుని బిడ్డలారా మనకి ఇచ్చేవాడు ఎవరండి? అందుకోసం యేసయ్య అంటాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమంటాడు? ధరించుకున్నట్టుకు ఎందుకు మీరు బట్టల గురించి ఆలోచన చేస్తున్నారు? సీ ద లిలీస్ ఆఫ్ ద, ఏమంటాడు, వస్త్రములను వస్త్రముల గురించి మీరు లెక్కింపలేదా? ఆ అడవి పువ్వులు ఏలాగు ఎత్తుచున్నవో ఆలోచించుడి. ఆ, కష్టపడవు, ఉడకవు. ఉమ్, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడదు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు వై డూ యూ వరీ అబౌట్ క్లోత్స్, వై డూ యూ వరీ అబౌట్ ఫుడ్, వై డూ యూ వరీ అని అంటున్నాడు. డు నాట్ వరీ అంటున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా జేకబ్ డిమాండ్స్, ఏం డిమాండ్ చేస్తున్నాడు? నాకు బట్టలు కావాలి, యూ మస్ట్ గివ్ మీ. ఏమంటున్నాడు? నీవు ఇవ్వాలి. అదనమాట ఆయన డిమాండ్. చివరిగా ఏంటంటే తెలుగులో మొదటి లైన్ ఉంటుంది, ఇక్కడ లాస్ట్ లైన్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఏంటది? యూ మస్ట్ బ్రింగ్ మీ బ్యాక్ సేఫ్లీ టు మై హోమ్. ఏమో చదవండమ్మా. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు. చాలమ్మా. ఏమంటున్నాడు? నేను క్షేమంగా మళ్ళీ నా ఇంటికి రావాలి. యు మస్ట్ బ్రింగ్ అంటే ఏమంటున్నాడు? యూ మస్ట్ బ్రింగ్ మీ, డిమాండ్ చేస్తున్నాడు. యూ మస్ట్ బ్రింగ్ మీ బ్యాక్ హోమ్ సేఫ్లీ కదండి. మనకందరికీ మన పిల్లలు బయటికి పోతే ఎట్లా ఉంటుంది మనకి? వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తుంటాం కదా, వాళ్ళు క్షేమంగా రావాలి అని మనం ఎదురు చూస్తుంటాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నా అంటే యూ మస్ట్ బ్రింగ్ మీ సేఫ్లీ. ఏమంటున్నాడు? ఏం డిమాండ్ చేస్తున్నాడు? దేవా, నీవు నన్ను క్షేమంగా ఇంటికి రప్పించాలి. ఈజ్ డిమాండింగ్. అంటే నీవు నన్ను క్షేమంగా రక్షించేవాడు, నా క్షేమము నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యు ఆర్ మై ప్రొటెక్టర్, యు ఆర్ మై షెపర్డ్ అని దేవునికి డిమాండ్స్ పెడుతూ ఏం చేస్తున్నాడండి? ఒక కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కాంట్రాక్ట్. బీకామ్ చదివిన వాళ్ళకి కాంట్రాక్ట్ అంటే తెలుస్తుంది కదండి. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, కాంట్రాక్ట్, ఇవన్నీ బీకామ్ చదివిన వాళ్ళకి, కామర్స్ చదివే వాళ్ళకి బాగా తెలుస్తాయి కదండి. సరే, ఇది అయిపోయింది. ఫస్ట్ ఇది ఏమైనా చదువుకున్నామో చెప్పండి? జేకబ్స్ డిమాండ్స్. మనం ఇంకా ఫస్ట్ పాయింట్ చాలా టైం అయిపోయింది. అయినప్పటికీ రెండో పాయింట్లోకి వెళ్దాము. ఇప్పుడు జేకబ్స్ వౌస్ ఏంటమ్మా చెప్పండి? జేకబ్స్ వౌస్ లేక జేకబ్స్ ప్రామిసెస్, యాకోబు యొక్క మొక్కుబడులు. ఏమంటున్నాడు ఇప్పుడు? అది అయిపోయిందమ్మా, 20 అయిపోయిందమ్మా, 21 ఇప్పుడు. 20 చదవండమ్మా. అప్పుడు ఆ, యాకోబు ఆ, తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు ఆ, దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి ఉమ్, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు నీవు నాకు దేవుడవు. దేవునితో ఏ విధంగా తను వ్యాజ్యం ఆడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ పోతే నువ్వు నా దేవుడో కాదు కదండి. ఎంత ఎంత ఏమనాలా? ధైర్యం. కొన్నిసార్లు అంటారు ఎంత ధైర్యం అంటారు కదా. గట్స్, యూ మస్ట్ హ్యావ్ ద గట్స్ కదండి. ఇప్పుడు వార్తలు లేరు ఆ మాట, కానీ మీరు చిన్నప్పుడు వాడుతుంది. ఓ యూ హ్యావ్ సో మచ్ గట్స్ అంటుండే. అంటే ఇంత ధైర్యం నీకు
కదా. యాకోబుకి ఏముందమ్మా చెప్పండి? దేవునితో వ్యాజ్యం ఆడే ధైర్యము. ఏమిటంటే ఇవన్నీ ఇస్తే అప్పుడు యు ఆర్ మై గాడ్, లేకపోతే యు ఆర్ నాట్ మై గాడ్ కదండి. ఏ విధంగా తను దేవునితో వ్యాజ్యం ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అప్పుడు నీవు నా దేవుడవు. ఏమంటాడు చెప్పండి? అప్పుడు నీవు నా దేవుడవు అవుతావు, అంతవరకు నా దేవుడవు నీవు కాదు అన్నట్టు తను మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఉన్నది ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఉన్నాడు కదండి. ఆయన దేవుని దగ్గర పోలే, దేవుడు ఆయన దగ్గరకు వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి వ్యత్యాసం చూడండి. దేవుడు ఆయన దగ్గరకు వచ్చినాడు. అయినప్పటికీ ఏమంటున్నా అంటే ఇవన్నీ చేస్తే అప్పుడు నా దేవుడు అంటుంది. ఇదన్నమాట కాంట్రాక్ట్ కదండి, బిజినెస్ కాంట్రాక్ట్స్ అన్నమాట. బిజినెస్లో మాట్లాడుకుంటారు కదా, ఇట్లా చేస్తే అట్లా, అట్లా చేస్తే ఇట్లా అని చెప్పేసి. రెండోది ఏంటమ్మా చెప్పండి? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి. అంటే ఏ రాయి? రాత్రి పడుకోవటానికి యూజ్ చేసిన రాయి అన్నమాట. ఒక రాయి తీసుకొని, ఏదో ఒక మంచి రాయి తీసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు కదండి. ఆ రాయి ఇప్పుడు ఏమైపోయింది? అది ఒక ఫౌండేషన్ స్టోన్గా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఈయన డిమాండ్ ఏ విధంగా డిమాండ్గా మాట్లాడతాడు, కానీ దేవుడి సన్నిధిలో ఉన్నాడు, మళ్ళీ దేవుని తట్టే మాట్లాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఈ రాయి నేను ఏదైతే తల కింద పెట్టుకొని నిద్రపోయినా, దాని ద్వారా నాకు మంచి కళలు వచ్చినాయి, దాని ద్వారా నీవు నాతో మాట్లాడినావు. ఏమంటున్నాడు? ఈ రాయి దేవుని మందిరమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఏ విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా నా దేవుడు నువ్వు కాదంటాడు. మళ్ళీ ఏమంటాడండి? ఈ రాయి మందిరము కొరకొక మరి ఫౌండేషన్ స్టోన్గా అయిపోతుందని చెప్పేస్తాను ఒక వావ్ చేస్తున్నాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా తర్వాత ఏమంటాడమ్మా? మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. చూడండి ఫస్ట్ మొక్కుబడి ఏంటి? ఇవన్నీ చేస్తే నువ్వు నా దేవుడు. రెండోది ఏంటి? ఈ రాయి దీన్ని నేను నీ మందిరానికి వాడతాను దేవా అంటున్నాడు. మూడోది ఏంటి? 10వ వంతు నేను ఇస్తాను, నా రాబడి అంతటిలో కదండి నేను నీకేమిస్తాను? 10వ వంతు ఇస్తాను దేవా అంటున్నాడు కదండి. కనుకనే మరి కొంతమంది ఏం చేస్తుంటారు? ఇయర్ టు ఇయర్ చేస్తుంటారు కదండి. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఏం చేస్తారంటే వాళ్ళ లెక్కలన్నీ చూసుకొని ఎంత లాభం వచ్చిందో, బిజినెస్ పీపుల్ సాధారణంగా చూస్తే ఎంత లాభం వచ్చిందో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దాంట్లో టైత్ తీస్తారు. టైత్ తీసి దేవుడికి ఇచ్చేస్తుంటారు. కొంతమంది నెలకి ఇచ్చేస్తారు కదండి. కనుక దేవుని పిల్లారా, ఇదేమంటున్నా నేను 10వ వంతు ఇవ్వమంటే దేవుడు అడిగినాడా? 10వ వంతు దేవుడు అడిగిండా? 10వ వంతు అడగలేదు. కానీ ఎవరికో ఇచ్చినారు అక్కడ. అంతకుముందు ఎవరికి ఇచ్చినారు? అబ్రహాం ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? మెల్కీసెదెకుకి ఇచ్చినాడు. యేసయ్యకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకున్నాడు. అంటే తాత చెప్పిండు నాకు ఇట్లా మెల్కీసెదెకు కనబడితే నేను నాకు 10% ఇచ్చినారా అంటే, ఓ అట్లా నా తాత అని చెప్పేసి ఏం చేసుకున్నాడు? గుర్తుపెట్టుకున్నాడు. కనుకే మరి ఏం చేయాలమ్మా? మన పిల్లలకి మనం చెప్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుని విషయాలు చెప్తూ వారిని దేవునిలో ఎదగ చేయాలి. ఏ విధంగా? తిమోతిని తన తల్లి తన అమ్మమ్మ ఏం చేసినారు? దేవునిలో ఎదగ చేసి బలమైన ఒక సాధనముగా, దేవునికి ఒక సాధనముగా తయారు చేస్తున్నారు. కనుక ఇక్కడ ఏమంటున్నట్టు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నేను నిశ్చయముగా, అంటే వితౌట్ డౌట్, అంటే నువ్వు డౌట్ పడదు దేవా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు అసలు డౌటే ఉండదు దేవా అంటున్నాడు. చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుకుంటా నిశ్చయముగా నేను ఇస్తాను, ఏం ఫికర్ చేయకుంటున్నాడు కదండి.
కాంట్రాక్ట్. ఏం చేస్తాడు దేవునితో? ఈజ్ మేకింగ్ అ కాంట్రాక్ట్. నువ్వు దేవునితో ఏ కాంట్రాక్ట్ చేసినా, దేవునితో ఏది మాట్లాడినా దేవుడు గౌరవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది దేవుడు గౌరవిస్తాడు. నువ్వు గౌరవించాలి కదండి, మనం గౌరవించాలి, యాకోబు గౌరవించాలి. కనుక నిజం బిళ్ళారా, యాకోబు జీవితంలో ఎన్నో మేళ్ళు కదండి ఆయన చెప్పి చేసినాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఇది రెండోది అయిపోయింది. మూడో పాయింట్లోకి వెళ్దాం. ఏంటంటే బివేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. ఈ మాటలను బట్టి జాగ్రత్తగా ఉండుడి కదండి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 35 నుండి 37వ వచనం వరకు యేసు ప్రభు చెప్పిన మాట మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 12 and verse 35 to 37. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి స్వదేశములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీకు చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. మీ మాటలను బట్టి నీతిమంతులని తీర్పు నందుదురు, మీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నందుదురు. కనుక ఏం చేస్తున్నాము, మన మాటలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం వింటున్నాం. ఎవరు? యేసయ్య చెప్పినాడు కదండి. యేసు ప్రభు చెప్తూ మరి మీ మాటలను బట్టి మీకు ఏముంటుంది? తీర్పు. యుల్ బి జడ్జ్ బై యువర్ వర్డ్స్. కనుక మన వర్డ్స్ ఏముండాలి? తక్కువగా ఉండాలి కదండి. యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్స్. అదే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. అంతేకాకుండా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అప్పుడే చెప్పాడు ఈ మాటలు కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తూ తన సువార్త స్టార్ట్ చేసినప్పుడే 5:37, మాథ్యూ 5:37 యేసు ప్రభు చెప్తాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. కనుక నేను చెప్పిన పిల్లలు ఏం చెప్తా మీకు, మీ ఫ్రెండ్స్ ఏమన్నారా, అక్కడ కలుస్తావరా, అక్కడికి వస్తావరా అంటే ఏం చెప్పాను మీరు? నో. ఫస్ట్ నువ్వు అనేసారు. ఏమన్నాను మీరు? నో, ఐఎమ్ సారీ. విల్ మీట్ బి దేర్ అంటే నో, ఐఎమ్ సారీ. నో, ఫస్ట్ ఏమనాలా? నో. ఆ తర్వాత నేను చూస్తాను చెప్పాలా. ఆ తర్వాత వీలైతే ఎస్ కదా. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక పిల్లలు మీ ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ అని చెప్పేసి అంటే ఏం చేయాలో? ఏమంటారు ఫస్ట్ మీరు? నో, ఐఎమ్ సారీ అనాలి. నో, ఐఎమ్ వెరీ బిజీ అనాలి. ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అనాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదా. హూ ఇస్ అ బిజినెస్ మ్యాన్? ఈ హూ ఇస్ బిజీ కదా, అంతే కదా. బిజీలో నుంచి బిజీనెస్ మ్యాన్ వర్డ్ వచ్చింది కదా. కనుక అదేం పిల్లారా, నీ మాట ఏమంట ఏ విధంగా ఉండాలంట? అవునంటే అవునే ఉండాలి, కాదంటే కాదు. కనుక అదేం పిల్లారా, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. త్వరగా వెళ్ళిపోదాం. కీర్తనలో 19:14 వచనంలో ఏముంటుందంటే, యెహోవా అని తను దేవుని సంబోధిస్తూ, ఆయన వాక్యమును సంబోధిస్తూ, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. చూడండి, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీ దృష్టికి ఏ విధంగా ఉండాలి? అంగీకారముగా ఉండాలి. గాడ్ షుడ్ అగ్రీ అవర్ వర్డ్స్. గాడ్ షుడ్ సే ఎస్, నువ్వు చెప్పింది మంచిది అని దేవుడు అనాలి. కనుక దాని పిల్లారా, అంతకుముందు కీర్తనలో దేవుని మాట గురించి పొగుడతాడు కదండి కీర్తనకారుడు. నీ వాక్యం ఇటువంటిది, నీ వాక్యం అటువంటిది. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్యంను పొగుడతాడు. బంగారం కంటేను మేలివి, బంగారం కంటేను విలువైనదని చెప్పేసి చెప్తాడు కదండి. నేను స్తోత్రం. కనుక దేని పిల్లారా, ఏం చూస్తామంటే అవర్ వర్డ్ షుడ్ బి లెస్ కదండి, దేవునికి అంగీకారంగా ఉండాలి. సరే వెళ్ళిపోదాం. నెక్స్ట్ 4th పాయింట్కి వెళ్దాము. హానర్ యువర్ వౌస్. 4th పాయింట్ ఏంటి? హానర్ యువర్ వౌస్, హానర్ యువర్ ప్రామిసెస్ కదా. నీ మొక్కుబడులను
ఏం చేయాలి నీవు? గౌరవించు. లేక ముఖవాళ్ళకి ఇంకొక మన వాడుక భాష ఏంటో చెప్పండి. న్యాచురల్ వర్డ్ అంటే మనం యూజ్ చేసేది చెల్లించు కాదు, అంటే మొక్కుబడాలని ఏమంటారు? మొక్కుకున్నాం మొక్కుబడలు కదా, ఒడంబడిక, సరే ఇవన్నీ. కనుక మన హానర్ యువర్ వౌస్, ఇంగ్లీష్లో ప్రామిస్ అన్న ఒక మాట కూడా ఉంది. ఒట్టు కదా, ఒట్టు కదా, ఒట్టు పెడుతున్నట్లు కదా. అదే సరే, ఇంకా మనం ఈ లోకము వెళ్ళిపోకుండా మొక్కుబడులు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? ఇవన్నీ చేస్తేనే నీకు ఈ విధంగా చేస్తానని చెప్పేసి మొక్కుకున్నాడు. ఎవరండి? యాకోబు. అయితే మనం ఏం చేయాలమ్మా చెప్పండి? యేసు ప్రభు నేర్పించాడు కదండి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన ఇంకా 5వ అధ్యాయంలోనే ఉన్నాడు. అంటే మొదటి మాటలే అక్కనే చెప్పేసినాడు కదండి. ఇప్పుడే ఒక మాట చదువుకుంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 5:33 నుంచి 36 వరకు చదువుకుందాం. మరియు నీవు ప్రమాణము చేయక ఆ నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పూర్వీకులు అంటే ఏంటమ్మా చెప్పండి? పాత నిబంధనలో అన్నమాట. మళ్ళీ చదవమ్మా. మరియు నీవు ప్రమాణము చేయక అప్రమాణం అంటే ప్రమాణము ఇది. మొక్కుబడికి ఇంకో మాట ఏంటి? ప్రమాణం. అప్రమాణం అంటే రాంగ్ అనమాట. అప్రమాణం కదా. అప్రమాణం చేయక ఏం చేయాలి? నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించవలనని పాత నిబంధనలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో పాత టైంలో వాళ్ళకి అలవాటు. ఇప్పుడే మనం ఎవరి గురించి చదువుకున్నాము? యాకోబు గురించి చదువుకున్నాం కదండి. యాకోబు చేసిన ప్రమాణం మనం చదువుకున్నాం. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు ఆ విధంగా ఇంతవరకు మీరు నడిచేవారు కనుక ఏమంటున్నాడు? వాటి గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. యూ విల్ ఫాల్ ఇంటూ ప్రాబ్లమ్స్. యేసయ్య మాటలు వింటే మనకు జ్ఞానం వస్తుంది. ఇఫ్ యు మేక్ ఏ ప్రామిస్, యూ విల్ ఫాల్ ఇంటూ ప్రాబ్లమ్స్. డోంట్ మేక్ ఏ ప్రామిస్. చెప్పండి, డోంట్ మేక్ ఏ ప్రామిస్. చెప్పండి, ఐ విల్ నాట్ మేక్ ఏ ప్రామిస్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రామిస్ చేయదు, ఎవరికి ఏం ప్రామిస్ చేయదు కదండి. ఏమంటాడు ఇక్కడ? ప్రమాణమును ప్రభువునకు చెల్లింపవలనని కదా. ఏమంటున్నాడు యేసయ్య? నేను మీతో చెప్పినది ఏమనగా కదండి. యేసయ్య వచ్చిన తర్వాత రక్షణ మారిపోయింది కదండి. అంతకుముందు రక్షణ గురించి మనకు తెలుసు, ఏ విధంగా బలి అర్పించేవాళ్ళు, యెరూషలేము వెళ్ళి బలి అర్పించారు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఆయనే బలియాగంగా మారిపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అదంతా అయిపోయింది. కానీ నేనేం చెప్తున్నానే అని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఏ విధంగా ఉండాలి, హౌ షుడ్ యూ లివ్ ఇన్ ద ఫ్యూచర్ అని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో స్టార్ట్ చేస్తే, మత్తయి 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, 3 వచనాలు, 3 అధ్యాయాలు కొండ మీద కూర్చొని ప్రసంగం చేసినప్పుడు అందరూ విన్నారు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడమ్మా చెప్పండి? చూడండి, ఎంత మాత్రమైనా ఒట్టు అమ్మతోడు లేక నాన్నతో, మళ్ళీ చెప్తున్నా, అస్సలు
ఇవన్నీ వరల్డ్లీ థింగ్స్, అసలు పోదు. నేను ఒట్టు పెట్టుకుంటున్నా కదా, మా అమ్మ తోడు కదా, ఎన్ని విషయాలు అంటే ఈ లోకంలో మనం ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా, వీటి జోలికే మనం పోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటే నేను చెప్పినది ఏమనగా, ఇంత మాత్రం ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశము తోడ ఏమనాలా? తర్వాత చూద్దాంలే అనాలా కదండి. తర్వాత చూద్దాంలే, ఫస్ట్ నో ఐఎమ్ సారీ, తర్వాత చూద్దాం. ఆకాశం తోడు కదా, కొంతమంది ఆకాశం తోడు. ఆ టైం అంటే ఆ జమానాలు ఏం చేసేవాళ్ళు? ఆకాశం తోడు. అంటే ఆకాశం కంటే ఇంకా గ్రేట్ ఏం లేదు కదా, అందుకోసం ఆకాశం తోడు కదా. ఆకాశం తోడు, ఇంకేంటమ్మా? ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. అది దేవుని సింహాసము. ఇంకేంటి? భూమి తోడ భూమి తోడు. భూమి మీద చేయబెట్టి భూమి తోడు అంటారు. నాకు గజం స్థలం లేకపోయినా కూడా భూమి తోడు. కనుక ఆకాశం మీద ఒట్టు పెట్టొద్దు, భూమి మీద ఒట్టు పెట్టొద్దు. ఇవన్నీ ఎవరికి చెందినాయి? ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి తీసుకొని నువ్వు తోడు పెడితే ఎట్లా కదండి, రాంగ్. అందుకోసం ఏసై ఉంటాడే, నో డోంట్ డూ లైక్ దట్. తర్వాత అమ్మా, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. అది ఆయన పాదపీఠము. భూమి మీద ఎవరి పాదాలు ఉన్నాయో చెప్పండి? ఏసయ్య పాదాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత అమ్మా, యెరూషలేము తోడనవద్దు, యెరూషలేం తోడు కదండి. యెరూషలేం ఎందుకంటే యూదులకు యెరూషలేం అంటే చాలా దేవుని పట్టణం. అది యెరూషలేం అంటే ఏంటి? దేవుని పట్టణం, సిటీ, ఓ సిటీ ఆఫ్ గాడ్ అని చెప్పేసి కీర్తనలు మనం చూస్తాం కదండి. కనుక యెరూషలేం తోడనొద్దు. ఇంకేమనొద్దు? మహారాజు పట్టణం. అది మహారాజు పట్టణము. యెరూషలేం ఎవరిదమ్మా చెప్పండి? ఇప్పుడు యెరూషలేం కొరక కొట్లాట కదండి, యెరూషలేం కొరకే కొట్లాట. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా యెరూషలేం చుట్టూ ఎవరు వస్తారంట? అన్యజనులు, మరి ఈ శత్రువులు వచ్చేసి చుట్టుముడతారని చెప్పేసి వాక్యం మనం చూస్తాం కదండి. కనుక దేవుని పట్టణం. కనుక సాతానికి ఏముంటుందంటే ఈ దేవుని పట్టణం నాశనం చేయాలి, ఈ దేవుని పట్టణం లేకుండా చేయాలి, ఈ దేవుని పట్టణంలో నేను వచ్చి కూర్చోవాలి. అదన్నమాట సాతాన్ యొక్క ప్లాన్. అది కూడా అవుతుంది. కనుక నేను బిళ్ళారా, యెరూషలేమని ఏం చేయొద్దు, మనము ఒట్టు పెట్టు. ఇంకా ఈ తలతోడని నా తలతోడు, ఒట్టు పెట్టుకొనవద్దు, నా తలతోడు అని ఇంకా చేయబెట్టేసి కొంతమంది పెడతారమ్మా, చేస్తుంటారు కనుక కదా. నా తోడు, మా అమ్మ తోడు, మా నాన్న తోడు. ఆ టైంలో ఏదో తోడులు వచ్చేస్తాయి కదండి. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. తలతోడు, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుక డోంట్ మేక్ అంటే దాని అర్థం డోంట్ మేక్ ఎనీ ప్రామిస్. డోంట్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్ అండ్ సే ఐ ప్రామిస్. ఎప్పుడైనా చేసినారా మీరు అట్లా? పిల్లలు ఎప్పుడైనా ప్రామిస్ చేసినారా? మదర్ ప్రామిస్ అని అన్నారా? అంటే పిల్లలకి అలవాటు ఇది, కనుక చేయొద్దు. ఇంకా ఫ్యూచర్లో చేయొద్దు. అంటే మీకు తెలియక చేస్తుంటారు, కానీ నేను కూడా చేసిన చెప్తున్నాను కదా. స్కూల్లో మనం నేర్చుకుంటాం, స్కూల్లో ఒకరంటే ఇంకొకరు అంటారు కదా. కనుక డోంట్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్ అండ్ సే ఐ ప్రామిస్. కొంతమంది ఇట్లా అంటారు కదా, ఐ ప్రామిస్ అని కదా. నో, డోంట్ మేక్ ఎనీ ప్రామిస్. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. మా పాస్టర్ గారు ఉండే కదా, ఏమన్నాడు అని చెప్పేసి, నో ప్రామిస్. మై పాస్టర్ సైడ్ నో ప్రామిస్, సో నో ప్రామిస్, అంతే కదండి. తల మీద నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేదు. అయిపోయిందమ్మా. 36. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. పాట కూడా దాని ట్యూన్ కూడా కట్టవచ్చు. అవునంటే అవును, కాదంటే కాదు కదా.
మీరు పాటలు పాడొచ్చు దాని మీద. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన మాట ఏ విధంగా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. సరే, ఇది కూడా అయిపోయింది. ఏది? హానర్ యువర్ ప్రామిస్. నీ మాటను గౌరవించు. నీ ఏంటమ్మది? మొక్కుబడిని గౌరవించు. నీ ప్రమాణమును గౌరవించు. నువ్వు ప్రమాణం చేస్తే ప్రమాదంలో పడతావు కదండి. బస్సు వెనకాల, లారీ వెనకాల రాస్తుంటారు, ఏదో రాస్తుంటారు కదండి. ఇది నేను చెప్తున్న మాట. ప్రమాణం చేస్తే ప్రమాదంలో పడతావు కదండి. మీ బండి మీద రాసుకున్నాను కదా, అది ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయిపోయింది. ఫోర్త్, హానర్ యువర్ వాస్. నీ ప్రమాణమును, నీ మొక్కుబడిని ఏం చేయాలి? నీవు గౌరవించాలి. కీప్ అప్ యువర్ వర్డ్. ఒకవేళ నువ్వు చెప్తే కూడా యూ ట్రై టు కీప్ ఇట్. ఆ తర్వాత నో మోర్ ప్రామిసెస్. 5వ వచనం, 5వ పాయింట్ ఏంటంటే, మనము యాకోబు చెప్పిన మాటలే మనము ధ్యానించుకుందాం. యాకోబు ఏమన్నాడండి? ఇవన్నీ చేస్తే నేను మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తే ఏం చేస్తాను? నేను నీకు నా రాబడి అంతట్లో నేను ఇస్తాను. ఎంత ఇస్తాను అంటే అది కూడా క్యాల్కులేట్ చేసుకుంటే చాలా 10% ఇస్తే నాకు ఎంత మిగులుతుంది? యాకోబు వెరీ క్లెవర్ ఫర్ కదండి. కనుక బిజినెస్ ఉంటే మీరు క్లెవర్గా ఉండాలి. ఎంత మిగులుతుంది మనకి? దేవునికి 10% ఇస్తే మనకి ఎంత మిగులుతుంది? 90% మిగులుతుంది కదండి. 90 ఎక్కువనా 10 ఎక్కువనా? 90 ఎక్కువ కదండి. 90 is 9 times 10. అంటే నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చిన దాంట్లో అటువంటి 9 ఉన్నాయి అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ఏం చేయమంటున్నాడు మనల్ని? యాకోబు అన్నాడు, నా 10వ వంతు నేను ఇస్తాను అన్నాడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా తన ప్రజలతో ఈ మాట రిమైండ్ చేస్తాడు. మీరు నాకు ఈ విధంగా ప్రామిస్ చేసినారు కదా అని రిమైండ్ చేస్తూ దేవుడు కూడా పాయింట్అవుట్ చేస్తుంటాడు కొన్నిసార్లు. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు ఏమంటున్నామో చెప్పండి. 10వ వంతు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి ఏమంటున్నా? మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలని విస్తారముగా నేను ఏమిస్తాడంటే దీవెనలు ఇస్తాడు. బ్లెస్సింగ్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్. దేవుడు ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? మనం దీవించటకు సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. అదే అన్నమాట. నువ్వే కదా చెప్పింది. 10వ వంతు నేను ఏమన్నా అన్నానా? నువ్వే చెప్పినావు. కనుక దేవుడు ఏమంటున్నా అంటే, యాకోబుతో అంటున్నాడు, యాకోబు సంతానంతో అంటే ఇప్పుడు మనతో కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు వాగ్దానం చేసినావు కదా, కనుక ఆ 10వ వంతు నాకు తీసుకుని రా కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అఖిల్ మరి ఐస్ క్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేసినాడు కదా. అఖిల్ ఐస్ క్రీమ్స్ అని స్టార్ట్ చేసినాడు కదా. మరి దేవుడు అతను బహుగా దీవించును గాక. ఈ నెల నుంచి మంచి చదువుకోవాలా. ఇంకా ఆ బిజినెస్ మమ్మీ డాడీకి ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసేయి. నువ్వు కాంట్రాక్ట్ కూడా రాసుకొని కాంట్రాక్ట్ రాసుకో. దీంట్లో నాకు ఇంత లాభం రావాలని చెప్పి రాసుకో. ఎందుకంటున్నా అంటే దేవుని బిడ్డలారా, పోయిన వారం కానుకేసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అఖిల్ కానుకేసినాడు. ఆయనకు వచ్చిన చిన్న బిజినెస్లో కవర్లో పెట్టి ఆయన పేరు రాసి కానుకేసినాడు. అది తల్లిదండ్రులు కూడా తెలియదు అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత, అది ఎక్కడి నుంచి రావాలమ్మో చెప్పండి? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని ప్రేరేపణ. కనుక దేవుని పిల్లలు, నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తున్నాను, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు
కదండి. ఎనీ స్మాల్ బిజినెస్ స్టార్ట్ కదండి. నేను ఒకప్పుడు చెప్పినాను కదా, నిర్మా అని ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ అది. నిర్మా ఆయన ఏ విధంగా స్టార్ట్ చేసినాడు? ఆ నిర్మా పౌడర్ అంతా కలిపి, ఎన్నో కెమికల్స్ ఉంటాయి, అన్ని పౌడర్స్ అన్ని కలిపి ఇంట్లో ఆయన ఒక్కడే కవర్స్లో పెట్టి స్టేప్లర్ పెట్టి పిన్ చేసినాడు. స్టేప్లర్ పెట్టి పిన్ చేసి బ్యాగ్స్లో నింపుకొని సైకిల్ మీద పెట్టుకొని సైకిల్ మీద ఆయన అమ్మేవాడు. అందరికి అమ్మితే అది హిట్ అయిపోయింది. ఏమైపోయింది? అది హిట్ అయిపోయింది. అంటే ఆ పౌడర్ అంటే ఆ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. అందరు వాడటం స్టార్ట్ చేసినారు, హిట్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద బిజినెస్ కదండి, పెద్ద బిజినెస్ అనేది. యూనివర్సిటీ కూడా ఉంది ఆయన పేరు మీద, అంటే నిర్మా పేరు మీద కదండి. అంతేకాకుండా మనం చూస్తాం అంబానీ, ఏం పేరు ఆయన పేరు ఇప్పుడు? ఏం పేరు ఆయన పేరు? ముఖేష్ అంబానీ. వాళ్ళ డాడీ పేరేంటి? ధీరుభాయ్ అంబానీ. ఆయన కూడా సైకిల్ మీదనే స్టార్ట్ చేసాడు బిజినెస్. సైకిల్ మీదనే స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏమైపోయిందమ్మా చెప్పండి? రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా కదా. కనుక ఏ విధంగా చిన్నగా ఏది స్టార్ట్ చేసినా కూడా ఏమవుతుంది? దేర్ ఇస్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్, దేర్ ఇస్ స్కోప్ ఫర్ సక్సెస్. కనుక దేవుని బిడ్డలారా, మరి మరోసారి నేను అఖిల్ని అభినందిస్తున్నాను. నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను. తింటే అఖిల్ ఐస్ క్రీమ్సే తినండి, కొంటే అఖిల్ ఐస్ క్రీమ్సే కొనండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ క్లిప్ మీరు అది యూట్యూబ్లో కట్ చేసుకొని పెట్టండి, ఏం కాదు కదా, తప్పేం లేదమ్మా కదా. ఎనీబడీ కెన్ సక్సీడ్ కదా. కానీ చిన్నగా స్టార్ట్ చేయాలి. నేను చెప్తా కదా, బిజినెస్ కొరకు డోంట్ టేక్ ఏ లోన్. ఆ లోన్ కట్టలేక మళ్ళీ ప్రాబ్లమ్స్లో పెడతారు. కానీ చిన్నగా స్టార్ట్ చేయాలి, ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి. ఎనీథింగ్ యూ స్టార్ట్ స్మాల్ కదా. చిన్నగా మొదలుపెట్టిన దాన్ని అని ఒక మాట ఉంటుంది కదండి. ఎవరు దాన్ని అంటే అపార్థం చేయగలరు అంటే, ఎనీథింగ్ విచ్ స్టార్ట్ స్లో విల్ బిల్డప్. కనుక ప్రపంచంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంటే చాలా ఇటువంటి కేసెస్ ఉన్నాయి. ఎవరైతే చిన్నగా స్టార్ట్ చేసి, హ్యుండాయ్ కంపెనీ ఉంది, హ్యుండాయ్ కార్స్ ఉన్నాయి కదా ఇండియాలో ఇప్పుడు ఫేమస్ హ్యుండాయ్. ఆయన ఫస్ట్ కార్ కంపెనీ స్టార్ట్ చేయలేదు, కార్లను రిపేర్ చేసినాడు. ఏం చేసినాడు? కార్స్ రిపేర్ చేసినాడు. పాత కార్లను రిపేర్ చేస్తూ ఏమైపోయింది? మంచిగా ఆయనకు పేరు వచ్చిన తర్వాత కార్ పార్ట్స్ స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత కార్సే స్టార్ట్ చేసినాడు. చూసినారా? ఇంకా నాకని మీకే ఎక్కువ తెలుస్తాయి సక్సెస్ స్టోరీస్ కదా. గూగుల్ చేస్తే అన్ని సక్సెస్ స్టోరీస్ తెలుసు. కనుక మన టైం వేస్ట్ చేసుకోకుండా దేవుని బిడ్డలారా, మరి ఏమి చూస్తున్నామంటే వి షుడ్ గివ్ టు గాడ్ కదండి. అంటే ఏంటి? మరి ఈయన ఎవరమ్మా చెప్పండి? యాకోబు చేసిన ప్రమాణం, యాకోబు చేసిన మొరక్కుబడి ఏమన్నాడు? నీవు నాకు ఈ విధంగా చేస్తా, నేను నీకు ఈ విధంగా ఇస్తాను. మీరు దేవునితో మాట్లాడండి కదా. దేవునితో దేవా నీవు నాకు ఈ విధంగా చేస్తాను, నేను ఈ విధంగా నీకు ఇస్తాను దేవా అని ప్రమాణం చేయండి, మాట్లాడండి. దేవుడు ప్రేమ గల్లవాడు, కనిక్రమ గల్లవాడు. హీఈస్ ద ప్రొవైడర్ కదండి. మన జ్ఞానం ఇస్తాడు. హీఈస్ ద వైజ్ గాడ్. మనకన్నీ ఏది కావాలంటే అది ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే నా వాక్యం ఏంటమ్మా చెప్పండి? నీ మొక్కుబడులను గౌరవించు. హానర్ యువర్ వావ్స్. నీ ప్రమాణములను గౌరవించు. కనుక దేవుడు మెస్సయా సంఘం మరి దీవించును గాక. అంతేకాకుండా మరి మెస్సయా సంఘంలో ప్రతి బిడ్డను దీవించి మరి మనం అంతా ఏ విధంగా ఉండాలి? మనం చెప్పే ప్రమాణములు చేయవద్దు. ప్రామిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ మేక్ ప్రామిస్. కానీ ప్రామిస్ చేస్తే దాన్ని హానర్ చేయాలి. కనుక దేవునితో మొదటి ప్రామిస్ మనం చేద్దాము, అది మనము ఏం చేద్దాము? విల్ హానర్ ఇట్, గౌరవిస్తాము. దేవుడికి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.